12, 15, 21 దీనికి ఏం కనుక్కోవాలి? ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఎట్లా కనుక్కోవాలి? విడివిడిగా ఒక్కొక్క నెంబర్కి ఎల్సిఎం చేయాలి. ఫస్ట్ ఎలాగంటే 12 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంది? ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకొని అంటే ప్రైమ్ నెంబర్స్ తీసుకొని ఎల్సిఎం చేయాలి. ఫస్ట్ 2 6 12, నెక్స్ట్ 2 3 నెక్స్ట్ 3 1. దీన్ని ఎలా రాయాలి? 12 = 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 1. అర్థమైందా? నెక్స్ట్ 15 చేస్తే చూడండి, 15 3 5 5 1. నెక్స్ట్ 15 = 3 ఇంటూ 5 ఇంటూ 1. నెక్స్ట్ 21 = 3 7. నెక్స్ట్ 7 1. 21 ఎలా రాయాలి? 21 = 3 ఇంటూ 7 ఇంటూ 1. ఇప్పుడు ఎల్సిఎం ఎలా కనుక్కుంటాము? యాక్చువల్గా ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. మనం దీన్ని ఎలా కనుక్కుంటాం అంటే హైయెస్ట్ కామన్ మల్టిపుల్గా చేస్తాం. దీంట్లో 2 స్క్వేర్ ఉంది, దీంట్లో ఎంత ఇంకా ఎక్స్ట్రా ఏం లేదు కదా, 2 స్క్వేర్ తీసుకుంటాం. నెక్స్ట్ 3 స్క్వేర్ 3 ఉంది, 3 స్క్వేర్ హైయెస్ట్ కదా, రివర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 1 ఉంది, 1. దీంట్లో 5 ఉంది కదా, కామన్గా లేకపోయినా ఎల్సిఎంలో తీసుకోవాలి. హెచ్సిఎఫ్లో అయితే ఖచ్చితంగా కామన్గా ఉండాలి. నెక్స్ట్ 7 ఎంత? 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 5 ఇంటూ 7. 4 9 36, 36 5 36 5 6 5 30, 5 3 15, 18 180 ఇంటూ 7 7 0 0 7 8 56 56 7 1 7 1 5 13 1 3 6 0. ఇది ఎల్సిఎం. నెక్స్ట్ హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. యాక్చువల్ మీనింగ్ హెచ్సిఎఫ్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకోవాలి. ఖచ్చితంగా కామన్గా ఉండాలి. దీంట్లో కామన్గా ఉండని అవసరం లేదు. దీంట్లో 2 స్క్వేర్ ఉంది, దీంట్లో 2 ఉందా? లేదు, తీసుకోకూడదు. దీంట్లో 3 స్క్వేర్ ఉంది, దీంట్లో 3 ఉంది, దీంట్లో 3 ఉంది. చిన్నది ఏది? 3 కాదు, 3 తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 5 ఉంది, ఈ రెండిట్లో లేదు కదా, తీసుకోకూడదు. దీంట్లో అన్నింటిలో ఉండేది 1. 3 ఇంటూ 1 3. హెచ్సిఎఫ్ 3, ఎల్సిఎం 1360. 17, 23, 29. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఫస్ట్ 17కి ఎల్సిఎం ఎలా కనుక్కోవాలంటే 17 ఏ టేబుల్లో పోద్ది? 17 టేబుల్లోనే పోద్ది, అవునా? ఇంకా ఏ టేబుల్లో పోద్ది కాబట్టి దాని ఎలా రాస్తాం? 17 = 17 ఇంటూ 1. నెక్స్ట్ 23 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 23 = 23 ఇంటూ 1. నెక్స్ట్ 29 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 29 = 29 ఇంటూ 1, అవునా? ఇప్పుడు ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి అంటే ఎల్సిఎం కామన్గా ఉండాలి, అది హైయెస్ట్ నెంబర్ అయి ఉండాలి. ఇంకా 17 కామన్గా ఎల్సిఎంలో కామన్గా ఉండకపోయినా రాయాలి, కామన్గా ఉండే వాటిలో పెద్ద నెంబర్ రాయాలి. అది మెయిన్. అది 17 దేంట్లో లేదు కదా, రాసేస్తాం. నెక్స్ట్ 23 10 ఉందా? 23 కానీ 23 స్క్వేర్ ఏదైనా ఉంటే అది రాసాం. 23 కాబట్టి 23. ఇప్పుడు ఉండేది ఎంత? 29. మొత్తం 70 ఇంటూ 23 ఇంటూ 29 మల్టిప్లై చేసి ఎంత? 11 3 9. ఇది ఎల్సిఎం. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం? హెచ్సిఎఫ్లు ఖచ్చితంగా కామన్గా ఉండాలి, అది లీస్ట్ మల్టిపుల్ అయి ఉండాలి. 17 ఇట్లా ఉందా? లేదు. 23 లేదు. 29 అన్నిట్లో ఉందా? లేదు. కామన్గా ఉండేది ఏంది? 1. హెచ్సిఎఫ్ ఎంత? 1. ఇలాగ ఎల్సిఎం, ఇలాగా హెచ్సిఎఫ్. 8, 9, 25. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం? 8. ఫస్ట్ 8 చేద్దాం. నెక్స్ట్ 2 4 నెక్స్ట్ 2 2 నెక్స్ట్ 2 1. 8 = 2 క్యూబ్. ఎన్ని ఉన్నాయి? 2లు 3 ఉంటాయి ఇంటూ 1. నెక్స్ట్ 9 3 3 9 3 1 అంతేనా? 9 = 3 స్క్వేర్ ఇంటూ 1. నెక్స్ట్ 25 దీన్ని ఎలా చేస్తాం? 5 5 25 5 1 5. 25 = 5 స్క్వేర్ ఇంటూ 1. ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇది ఎల్సిఎం హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి, అవి కామన్గా ఉండని అవసరం లేదు. హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి, కామన్గా ఉండని అవసరం లేదు. కామన్గా ఉండే వాటిలో హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. అదే ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఎక్కడైనా ఉందా? లేదు. 2 క్యూబ్ తీసుకోవాలి. నెక్స్ట్ 3 స్క్వేర్ కంటే పెద్ద నెంబర్ ఏదైనా ఉందా?
లేదు. 3 స్క్వేర్ 3 స్క్వేర్లో 3 స్క్వేర్ కంటే 5 స్క్వేర్ పెద్ద నెంబర్ అట్ట కాదు. 3 స్క్వేర్లో పెద్ద నెంబర్ అంటే 3 స్క్వేర్ 3 క్యూబ్ 3/4 ఏదైనా ఉన్నాయా దాన్ని వేయాలి సరేనా. 3 స్క్వేర్ పెద్దగా 3 స్క్వేర్. నెక్స్ట్ 5 స్క్వేర్ ఉంది 5 స్క్వేర్ 5 స్క్వేర్ కంటే పెద్ద నెంబర్ ఉందా లేదు. 5 క్యూబ్ ఎక్కడైనా ఉందా లేదు కదా అంటే 5 స్క్వేర్. 2 క్యూబ్ అంటే ఎంత 8. 3 స్క్వేర్ అంటే ఎంత 9. 5 స్క్వేర్ అంటే ఎంత 25. 8 9 72 ఇంటూ 25 మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వస్తుంది. 25 2 ఎంత 50 అవునా. 25 7 ఎంత 25 7 ఎంత వస్తుంది 25 7 7 5 35 7 2 14 17 175 175 యాడ్ చేస్తే 180 1800 దీని యొక్క ఎల్సిఎం ఎంత 1800. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఏంది హెచ్సిఎఫ్ అంటే ఏంది చిన్న నెంబర్ అయి ఉండాలి, అది లీస్ట్ నెంబర్ అయి ఉండాలి, ఖచ్చితంగా కామన్గా ఉండాలి. అది డిఫరెన్స్ ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి. లీస్ట్ నెంబర్ అయి ఉండాలి, ఖచ్చితంగా కామన్గా ఉండాలి. ఇంట్లో 2 క్యూబ్ ఉంది, 2లో ఏదైనా చిన్న నెంబర్ ఉందా లేదు. 3 స్క్వేర్ ఉంది, ఎక్కడైనా 3లో చిన్న నెంబర్ ఉందా లేదు. నెక్స్ట్ 5 స్క్వేర్ 5 స్క్వేర్లో చిన్న నెంబర్ ఎక్కడైనా ఉందా లేదు. కామన్గా ఉండేది 1. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1.